ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి ఆయన చూపినటువంటి కృపను మా మీద కుమ్మరించి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని, ఇదిగో నాయన ఈ దినాన్ని, ముఖ్యంగా ఈ ప్రభు దినాన్ని నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఇదిగో నాయన, ఇంతవరకు మరి చిన్నవాడైనటువంటి అవినాశిని నిలబెట్టుకుని నాయన, ఆయన నోటి నుండి కొన్ని నాయన మరి ఆది కాండంలోని విషయాలు మీరు బయలుపరిచారు. అవును నాయన, మేము ఈ లోకంలో సుఖాన్ని చూసుకుంటే నాశనమని, నాయన మేము నీలోనికి వచ్చి మరలా లోకం వైపు చూస్తే అది మాకు మరి ఒక స్టాచ్యూ లాంటిదని కొన్ని విషయాలు మేము తెలుసుకున్న మేము ఇంకా నాయన ఈ దినాన్ని నీ వాక్య ధ్యానంలోకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాం. కొద్ది నిమిషాలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. గ్రహించే హృదయంను హత్తుకునే మనసును మా అందరికీ ఇవ్వండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు నాయన మా హృదయంలో దాచుకునే ధన్యత దయచేయండి. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. మనిషి రొట్టు వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించనని ఆ జీవపు మాటలులో మమ్మల్ని నడిపించి మరి నాయన ఆలోచింపజేసి నాయన నీ కృప మా మీద కుమ్మరించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఇది నాటి ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎప్పుడు మనం మాట్లాడుకునే మాటే, అది అందరికీ తెలిసిందే. మరి చదువుకున్నటువంటి లేఖన భాగం 23వ కీర్తన 1-6 వచనాలు భక్తుడు మహారాజు ఇశ్రాయేలు రాజు అయినటువంటి దావీదు గారు రాశారు. దీనిలో గొప్ప విషయం దాగి ఉంది. అది ఈనాటి క్రైస్తవులకి, ఆనాటి ఇశ్రాయేలీలకి, ఈనాటి క్రైస్తవులకి సంబంధించినటువంటి గొప్ప ఆత్మాయిక దీవెన, ఆత్మాయికమైనటువంటి ఆశీర్వాదం. మొదటి వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి అనే మాటకు వచ్చినట్లయితే మనం చూసుకునేది ఏమిటంటే, ఈ లోకంలో మనకి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే మనకి లేమిగా ఉంటుంటాయి. తిండి ఉండదు, బట్ట ఉండదు, మరి ఇంకా ఇల్లులు ఉండవు, ఇంకా విద్యలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, వివాహాలు ఉండవు. ఇవన్నీ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఎప్పుడు దేవుని వాక్యం ఎక్కువగా భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం దేవుడు మనల్ని హెచ్చరించడు. కానీ ఆయన సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి ఒకే రీతిగా భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు మరి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు దయచేశాడు. ఆ మాటను గుర్తించుకొని, నాకు ఈ లోకములో నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కానీ, నీ ద్వారా కానీ, నీ కుమారుడైన పరిశుద్ధాత్మ ద్వారా కానీ నాకు ఏ ఆత్మీయమైన మేలు కొదువ లేదు అని చెప్తున్నాడు. రెండో మాట ఏమంటాడంటే, అక్కడే వచ్చిన మన కింద ఆరో వచనంలోకి వెళ్ళిపోదాం. నేను బ్రతుకు దినం నీవు నాకు కాపరిగా ఉన్నావు గనుక, నీవు నాకు కాపరిగా ఉన్నావు గనుక నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును. ఎప్పుడు తర్వాత నీ చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసము చేసేదను. దేవుని సన్నిధి అంటే ఏదో ఈ 4 గోడల మధ్యన ఉన్నటువంటి చర్చ్ కాదండి. దేవుని సన్నిధి అంటే ఆయనతో ఉన్న ఆత్మీయ అలింగనం,
ఆత్మీయ కలయిక, ఆత్మీయ ఐక్యత, ఆత్మీయమైనటువంటి మరి అది దేవునికి మనకి హృదయ సంబంధమైనటువంటి స్నేహం అని చెప్పచ్చు. సన్నిధి అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవుని సన్నిధికి వెళ్తున్నామంటారు. దేవుని సన్నిధే నువ్వు, నీలోనే దేవుడు ఉండటాడు. కనుక దేవుని సన్నిధి అంటే మన హృదయంలో దేవుని సన్నిధిని ఉంచుకోవాలి. చిరకాలము నేను ఆయన సన్నిధిలో. అదేంటండి, మనము ఆయన సన్నిధి అవటం అని ఒక మాట మీకు రావచ్చు. మనము ఆత్మలము, ఆయన ఆత్మీయమైన దేవుడు. కనుక మన శరీరం అనే గుడారములో దేవునికి మనము ఆత్మలుగా ఉంటున్న మనము ఆయన ఆత్మ అయినటువంటి దేవునికి స్థానం కల్పించటమే ఆయన సన్నిధి, ఆయనతో సహా. అందుకే అంటాడు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట అంటాడు యోహాను గారు. 1:5 నాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సహవాసం అనేది ఎప్పుడు ఎవరితో ఉండాలంటే క్రీస్తుతో ఉండాలి. క్రీస్తుతోనూ ఆయన కుమారుడు, ఆయన తండ్రి అయినటువంటి, మన తండ్రి అయినటువంటి దేవునితోనూ ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. కనుక మరి దినాన్ని మనం నేర్చుకునే మాట 6వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం ఒకసారి నేర్చుకుందాం. మొదటి మాట ఏంటమ్మది? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వచ్చును. నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాను. ఇది కూడా సన్నిధే కాదని అంటలేదు. ఎక్కడ దేవుని వాక్యం ఉన్నదో అది దేవుని సన్నిధి. కనుక ఇక్కడ ఒక మంచి మాటను, కృపాక్షేమములు అనే మాటను మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అసలు కృప అంటే ఏమిటి? క్షేమం తర్వాత చూద్దాం. కృప ఉంటే క్షేమం ఉంటుంది. కృప అంటే ఏమిటి? కృప అంటే ఏమిటి? చెప్పాలి. కృప అంటే ఏమిటి? ఎవరో చెప్పట్లేదు. అసలు కృపని అర్హులు కాని వాళ్ళే చెప్పుకుంటున్నారు. బయట అర్హులు కాని వాళ్ళే చెప్పుకుంటున్నారు కృపని. కానీ దేవుని కృపను మనం చెప్పవు. కాపుదల, దయ, జాలి ఇవన్నీ చెప్తుంటాం మనం. అసలు కృప అంటే ఏంటో తెలుసా? అర్హులైన మనం అర్హులం. దేనికి అర్హులం చెప్పాలి. మనం అర్హులం. చెప్పలేకపోతున్నారు. నరకానికి అర్హులం మనం. దేనికి అర్హులం అండి? మనం నరకానికి అర్హులం. మనం పాపులం కనుక ఎక్కడికి అర్హులం? మనం నరకానికి అర్హులను అనర్హులుగా చేసినటువంటి క్రీస్తు త్యాగమే దేవుని కృప. అర్థం కాలేదా? మనము చావవలసిన వారమై ఉన్నాము అని వాక్యం చెప్తుంది. మన పాప స్థితిని బట్టి, మన యొక్క పాప క్రియలను బట్టి, పాప తలంపులను బట్టి, మన పితరుడైనటువంటి ఆదాము ద్వారా మనకు వచ్చినటువంటి పాప స్థితిని బట్టి, ఆజ్ఞాతిక్రమ స్థితిని బట్టి మనం ఏమై ఉండవలసిన వాళ్ళము? నరకము చేరవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆ నరకము నుండి తప్పించాడు. చూసావా? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఆయన చూపిన కృప. ఇంకో మాటలో చెప్పాలంటే అనర్హులమైన మనలను అర్హులుగా చేసింది. ఎక్కడికి? అనర్హులైన మనలను పరలోక అర్హత లేకపోయినప్పటికీ ఆయన కృప మనల్ని అర్హులుగా చేసింది. చూసావా? అది నిజమైన కృప. టోటల్లీ కృప అంటే ఏమిటి? కృప ఎక్కడ దొరుకుతుంది? తొందరగా చెప్పాలి, ఆలోచించుకోవాలి కొద్దిగా.
కృప ఎక్కడ దొరుకుతుంది? కృప ఒక్క యేసుక్రీస్తు వల్ల మాత్రమే సాధ్యం. అనేక మంది చెప్పుకుంటారు ఆయన కృప, ఈయన కృప అని. వాళ్ళు కూడా మనలాగే జీవించి భార్యలు, పిల్లలు కానీ గిన్నెలు కానీ వాళ్ళు కృప కాదు. ప్రాణము అర్పించి తిరిగి లేచిన వాడు నాకు చూసావా, ఆయన్ని చూపిందే కృప. కనుక కృప టోటల్లీ ఎవరు కృప అంటేనే యేసుక్రీస్తే కృప. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. అది ఎప్పుడు ఏర్పడ్డదంటే ఆయన చనిపోయి, మన కొరకు చనిపోయి తిరిగి లేచినప్పుడు మన మీద దేవుని కృప అనుగ్రహింపబడ్డది. ఆ కృప 3 విధాలుగా ఉంటుంది. మొట్టమొదటిది విశ్వాసం ద్వారా కృప కలుగుతుంది. ఎట్లా కలుగుతుందండి? విశ్వాసం అంటే ఏమిటి? నమ్ముకోవటం. విశ్వాసం అంటే నమ్ముకోవటం. సరిగ్గా వినాలి. విశ్వాసం అంటే నమ్ముకోవటం. ఒక్క మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. మీరు విశ్వాసం గలవారై కృపచేతనే రక్షింపబడ్డారు. మనము విశ్వాసము, యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా, ఆయనను నమ్ముకొనుట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన రక్షకుడని విమోచన. ఒక మాట, మంచి మాట ఉంటుందండి. ఎక్కడంటే రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. ప్రియులారా తొందరగా చూడాలి. 10:9. యేసు ప్రభు అని, సరిగ్గా చదవాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆ యేసుక్రీస్తును లేపినని మీ హృదయమందు విశ్వసించి నమ్మిన ఎడల నీవు రక్షింపబడదు. అప్పుడు నీకు దేవుని కృప అనుగ్రహింపబడతాడు. యేసుక్రీస్తు లేకుండా కృప లేదండి ఈ లోకంలో. ఆయన చేసిన బలియాగం తప్పితే వేరే కృప ఎక్కడా లేదు. చాలామంది కూడా ఆ కృప పొందటానికి ఏ మార్గాలు ఉపయోగిస్తున్నారని కృప ఎక్కడా దొరకదు. యేసుక్రీస్తు బలియాగము ద్వారా ఆ బలియాగాన్ని విశ్వసించి ఆయన నామమును ఒప్పుకొని, ఆయన నా పాపాలు, నా అతిక్రమాలు, నా దోషాల నిమిత్తం ఆయన కల్వరి శిలువలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడని నమ్మినట్లయితే తప్పకోకుండా ఆ కృప నీకు అనుగ్రహింపబడతాది. అది కృప. కృప అంటే అది. రెండవ కృప ఎట్లా వస్తుందంటే సత్యము ద్వారా కృప కలుగుతుంది. సత్యము ద్వారా కృప కలుగుతుంది. ఒక మంచి మాట చూడండి. కీర్తన 85:10 ఒక మాట అంటాడు. కృపా సత్యములు అది మంచి అలంకరణ రీతిలో గొప్ప వాక్యాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనకారుడికి వివరించాడు. మళ్ళీ చదవండి, గట్టిగా ఒక్కరు చదవండి. కృపా సత్యములు కలుసుకున్నావని ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేనని, సత్యము మొలుసునని, నీరు పారదూచనని, నీతి పారదూచనని. అది కనుక కృప అనేది ఒక్క క్రీస్తు నీతి ద్వారా మాత్రమే వస్తుంది. నీతి కావాలి అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు బలియాగాన్ని నువ్వు ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క సత్యము ద్వారా కృప కలుగుతుంది. సత్యము ద్వారా కృప కలుగుతుంది. ఒక మాట ఉన్నది చూడండి. అపోస్తుల కార్యంలో 20వ
అధ్యాయము 32వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. 20:32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఇక్కడ భక్తుడు అది అపోస్తుడైనటువంటి మరి లోకా గారు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడు? దేనికి అప్పు చెప్తున్నాడండి మనల్ని? దేవునికిని ఆయన కృపావాక్యము. సత్యము లేకుండా కృప లేదు. నువ్వేదో నీతులు చేస్తాను, ధర్మాలు చేస్తాను, నేనేదో మంచి కార్యాలు చేస్తాను, చెడని తెలియకోకుండా బ్రతుకుతానంటే నడవదు. ఒకటి ఇది యేసు క్రీస్తు ద్వారా తప్పితే, సత్యము ద్వారా తప్పితే వేరే నీతి లేదు, వేరే కూడా కృప కూడా లేదు. అందుకే సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నా వాక్యమే సత్యము. ఆ సత్యము ఏమైందంటే, ఆ యోహాను సువార్త 1:14లో ఒక మంచి మాట ఉంది. ఆ వాక్యము, ఆ సత్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా గమనించాలి ప్రియులారా. ఆ కృప సత్యము వాక్యము, ఆ వాక్యమైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చాడు, మన మధ్య నివసించి ఈ రోజుకి కూడా మనకి తోడుగా ఉన్నటువంటి ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడే. కనుక కృపా సత్యాలు ముద్దు పెట్టుకున్నాయంట కదా, కలిసాయట. అవి కలవాలంటే నీ హృదయము ఏం చేయాలి? తెరవాలి, ఓపెన్ చేయాలి. నీ హృదయాన్ని తెరవాలి. ఆ కృప అనే సత్యము నీలో ఉండాలి అని అంటే, ఆ కృప నీకు క్షేమముగా ఉండాలి అంటే, కృపా సత్యం నీకు రావాలి అని అంటే ఆ వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానికి లోబడినవాడు ప్రతి వాడు పొందుతాడండి. భక్తుడు ఒక మంచి మాటను ఇక్కడ ఒక మాటను అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కీర్తనాకారుడు దేవుని మనస్సులో జనించి అన్నాడు. దేవుని మనస్సులో అంటే మరి దేవునిలో మనము జనించి ఆత్మ ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన్ని అనుసరించి వారితో ఆయన సంబంధాన్ని, వారి పట్ల శ్రద్ధ కూడిన ఆయన సంరక్షణను వర్ణిస్తుంది. వారు ఈ దైవిక ప్రేమ మూలముగా ఆయన కాపుదల, పోషణ పొందే అదృష్టవంతులు. తన బిడ్డల విషయంలో శ్రద్ధ తీసుకునే ఒక తండ్రిలాగా, తన గొర్రెల మందల విషయంలో శ్రద్ధ తీసుకునే ఒక కాపరిలాగా దేవుడు ప్రతి ఒక్కరిని మన మీద శ్రద్ధ తీసుకుంటాడు. ఎప్పుడైతే మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఒప్పుకుంటామో అప్పుడు మనకు కృప బయలుపరచబడుతుంది, కాపుదల ఇస్తుంది, సంరక్షణ ఇస్తుంది, మేలులు చేస్తుంది, స్వస్థత చేస్తుంది, మనకు దేవుని మీద అవగాహన దయచేస్తుంది, దేవుడంటే భయం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు 2 విషయాలు నేర్చుకున్నాం. ఏంటండి చెప్పండి? మొదటిది, కృప అంటే ఎట్లా ఉన్నది? విశ్వాసము ద్వారా కృప కలుగుతుంది, నమ్ముట ద్వారా విశ్వాసం కలుగుతుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామములో విశ్వాసము పొంది, ఆయన నామములో బాప్తిసం పొంది, ఆయన కుమారుడైన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మను కలిగి ఆయనలో నడుచుకునుట, జీవించటాన్ని బట్టే కృప కలుగుతుంది. రెండవది ఏంటంటే సత్యము ద్వారా కృప కలుగుతుంది. సత్యము లేకుండా కృప లేదు. సత్యమైన యేసుక్రీస్తు లేకుండా కృప లేదు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కృప పొందుతుంది. ఆ కృప ద్వారా మాత్రమే మనం క్షేమం పొందుతావు. ఆ కృప లేకుండా నీవు క్షేమము నీ జీవితంలో కలగదు. ఆ కృప కలగాలి అంటే సత్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి, వాక్యమందు నమ్మిక కలిగి ఉండాలి. మూడవది చూసుకుందాం, అది దీనత్వం కలిగి ఉండాలి. నమ్మిన నీవు ఏమి కలిగి ఉండాలండి? దీనత్వం అంటే ఏంటండి? ఈ తత్వం ఏమో నాకు అర్థం కావట్లేదు. దీనతత్వం అంట. దీనత్వం అంటే ఏంటండి? నెమ్మది అంటాడు ఈయన.
దీనత్వం అంటే తగ్గించుకొనుట. నువ్వు ఎంతవరకు తగ్గించుకోవటం అంటే యేసుక్రీస్తు మనకు ఒక ఉదాహరణ ఇచ్చి వెళ్ళాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనమా 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి ప్రియులారా. 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనపడి మరణము పొందునంతగా ఎంత తగ్గించుకున్నాడండి ఆయన? నువ్వు తండ్రి అనుకో, నీ పిల్లలు నిన్ను హింసిస్తారు. హింసించినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? తగ్గించుకోవాలి. తండ్రిలా కాదు, అక్కడ ఒక ప్రేమ చూపే దేవుడిలా నువ్వు అయిపోవాలి. తగ్గించేసుకోవాలి నీ దీనస్థితి. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తగ్గించుకున్నాడు. తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే నువ్వు హెచ్చింపబడతావు. తగ్గించుకోకపోతే నీ జీవితంలో హెచ్చింపబడవండి. ఎవరైనా సరే, ఏ స్థానంలో సూపర్వైజర్గా ఉండని, ఒక ఆఫీసర్గా ఉండని, ఎవరైనా సరే క్రైస్తవులుగా మాత్రం మనం ఏ స్థానంలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పాత్రలో ఉన్నప్పటికీ మన స్థితిలో నుండి మనము ఒక మెట్టు దిగిపోవాలి, తగ్గించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండగా సమానుడైనప్పటికీ ఆయన అలా ఉండలేదు. ఏం చేశాడు? ఆయన తగ్గించుకున్నాడు. ఆయన సిలువేస్తున్నప్పుడు తగ్గించుకున్నాడు. ఆయన మీద ఉమ్మేస్తున్నప్పుడు తగ్గించుకున్నాడు. ఆయన కొట్టినప్పుడు ఆయన సహించుకున్నాడు. ఆయన మీద ఆయన చెడ్డ మాటలు తిట్టినప్పుడు సహించుకున్నాడు. ఆయన్ని హింసించినప్పుడు తగ్గించుకున్నాడు. ఆయన్ని గురించి మరి లోకములో చెడ్డగా చాటిస్తున్నప్పుడు, అబద్ధము పలికినప్పుడు కూడా ఆయన సహించుకున్నాడు. మరి అటువంటి పరిస్థితి నీ జీవితంలో, నా జీవితంలో వచ్చినట్లయితే ప్రియ సహోదరుడా, నీవు కృప పొందాలంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. నీ భర్త కొట్టచ్చు, నీ కొడుకులు తిరగబడవచ్చు, నీ అన్న నీ మీద కోపం పడవచ్చు, ఇంకొకటి సాగొచ్చు. నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు దీవించబడాలి అని అంటే ఈ యొక్క క్రైస్తవునిగా దేవుని కృప నీ జీవితంలోకి రావాలి అని అంటే ఎదటి వ్యక్తి ఎంత క్రూరుడైనప్పటికీ, ఎంత భయంకరుడైనప్పటికీ, ఎంత ఎటువంటి వాడైనప్పటికీ నీవు క్రైస్తవుడు అయితే ఏమవ్వాలి? నువ్వు తగ్గించుకోవాలి, దీనత్వం పొందాలి. అప్పుడు ఏమొస్తుంది? దేవుని కృప నీ మీద అనుగ్రహింపబడతాయి. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. నీవు గనక ఇచ్చించుకొని నేను చెప్తున్నా, నాకు తెలుసు, నేను పెద్దోడిని, లేకపోతే నాకు అది తెలుసు, ఇది తెలుసు అని నువ్వు పైకి లెచ్చించుకున్నావు అనుకో, నీ జీవితాన్ని ఏం చేస్తాడండి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు నువ్వు హెచ్చించబడుతున్నావు. నువ్వు తగ్గించుకోవట్లేదు కనుక, నువ్వు తగ్గించుకోవట్లేదు నీ జీవితంలో. మన గురించే మాట్లాడుతున్నాడు వాక్యం దేవుడు. మనం తగ్గించుకోవట్లేదు కనుక అందుచేత అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహం. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు కృప చూపుతాడు. ఎంత తగ్గించుకోవాలంటే మరణము పొందినంత ప్రభువు తగ్గించుకున్నాడు. మరి ప్రియ సహోదరుడా, నీవు దేవుని కృప పొందాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలి, దేవుని దీవెనలు పొందాలని దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏ విధంగా తగ్గించుకోవాలో ఒక్కసారి గ్రహించుకో. నేను తగ్గించుకుంటున్నాను. ప్రతి యవనస్తుడు, ప్రతి వ్యక్తి కూడా మరి ఆలోచించవలసిన విషయం. కృప క్షేమము మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఉండాలి అంటే మనం ఏమవ్వాలి? తగ్గించుకోవాలి. మొట్టమొదటిది ఏమిటండి? 3 మళ్ళీ ఒకసారి మాట పూర్వకంగా గుర్తు చేస్తాను. మొదటిది
విశ్వాసము ద్వారా కృప కలుగుతుంది. రెండవది ఏంటమ్మా? సత్యము ద్వారా కృప కలుగుతుంది. మూడవది తగ్గించుకొనుట ద్వారా కృప కలుగుతుంది. ఈ మూడు కూడా నువ్వు అనుసరించి నేను అనుసరించినట్లయితే మన జీవితంలో తప్పుకోకుండా కూడా దేవుని కృపాక్షేమములు మన ఎంట మనకు కలగటం కాదండి, కలగటం కాదు. గమనించాలి ఆ వాక్యాన్ని మీరు. కలగటం అని లేదు అక్కడ. ఏమన్నాడండి? వెంట వచ్చును, వెంట వచ్చును. నువ్వు ఏ కష్టంలోకి వెళ్ళిపోయినా, ఏ రోగంలోకి వెళ్ళిపోయినా, ఏ బలహీనతలోకి వెళ్ళిపోయినా, ఏ శ్రమలోకి వెళ్ళిపోయినా, ఏ శోధనలోకి వెళ్ళిపోయినా కృపే నీ దగ్గరికి వస్తుంది. గమనించండి, కృపే నీ దగ్గరికి వస్తుంది. ఆ కృపే నిన్ను లేవనెత్తుతుంది, ఆ కృపే నిన్ను కాపాడుతుంది. కనుక ఈ మూడు మాత్రం మనం మర్చిపోకూడదు. కృప వెలువడే ముఖ్యమైనటువంటి సందేహాల్లో మూడు ముఖ్యమైనది. మొదటిది విశ్వాసం, రెండవది సత్యం, మూడవది తగ్గించుకున్నట. ఈ మూడు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన బలియాగములో మనకు అనుగ్రహించినటువంటి వరమైనటువంటి ఆ కృప మన మీద అనుగ్రహింపబడుతుంది, మనల్ని వెంబడిస్తుంది. వెంట వచ్చినంటే ఏం చేస్తుందండి? వెంబడిస్తుంది. ఎటువంటి ఒకసారి మర్చిపోయి నువ్వు వెళ్ళిపోవచ్చు, ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకొకటి విషయంలో వెళ్ళిపోవచ్చు, దేవుని బిడ్డనని ఎరిగి కూడా ఎరక్కోకుండా వెళ్ళిపోవచ్చు, ఏదైనా ఆలోచించవచ్చు, చేయకూడని పని చేయొచ్చు, మరి ఎక్కడైనా ఇరుక్కోవచ్చు. అప్పుడు ఇవి మూడు కలిగి ఉన్నట్లయితే ఏమవుతుంది? కృప నిన్ను వెంబడిస్తుంది. అది నీకు క్షేమాన్ని కలగజేస్తుంది. కృప మూడు విషయాలు మనం నేర్చుకున్నాం. కనుక ఈ కీర్తనలో దేవుడు ఏమన్నాడంటే, నేను ఒక కాపరిని అన్నాడు. ఈ కృప పొందిన వారికి ఎలా ఉంటానన్నాడంటే, కాపరిగా ఉంటాడు. అందుకే మొదటి మాటలో అన్నమాట అదే, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలిగేది. ఆ మాట మన హృదయంలో జీవితాంతం ఉండాలండి. బ్రతుకు దినాలంతా దేవుడు నాకు కాపరి, నేను ఏ కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా ఈ మూడు విషయాలు నేను కలిగి ఉన్నట్లయితే నాకేమీ కలగదు. నా జీవితంలో ఏ నష్టము నాకు రాదు, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ శ్రమ, ఏ శోధన, ఏ బలహీనత ఏది కలగదని నిర్ణయించుకోవాలి. అది 100% నిజం. నువ్వు ఎప్పుడు ఈ మూడు విషయాల్లో అశ్రద్ధ చేసినట్లయితే, ఈ మూడు విషయాల్లో నువ్వు పక్కకు తొలగినట్లయితే కృప నీకు క్షేమంగా ఉండదు. యేసుప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో ఒక మంచి అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నేను గొర్రెలకు కాపరిని కానీ అనలేదు ఆయన, మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడో చెప్పాడు అక్కడ. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టే కాపరి అయినా, నీ ప్రాణానికి అడ్డు పెట్టి తన ప్రాణాన్ని పెట్టే కాపరి. అది నమ్మాలి నువ్వు, అది నమ్మాలి. నా ప్రాణం పోతుందా? నా కాపరి నాకున్నాడు, నా కాపరి నన్ను కాపాడుతాడు. నేను ఇరుకులో ఉన్నానా, కష్టంలో ఉన్నానా, నష్టంలో ఉన్నానా, ఎక్కడ ఉన్నప్పటికీ నా కాపరి నన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఆ నమ్మకం నీలో ఉండాలి. కనుక కాపరి ఎప్పుడు కూడా మరి ఒక మంచి మాటను అంటాడండి 14లోనే అక్కడ 14లో, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో అలాగుననే నా గొర్రెలను నేను ఎరుగుదును. గొర్రెలంటే ఏంటమ్మా? గొర్రెలంటే కోసుకు తినేయి కదా. గొర్రెలంటే ఏంటి? గొర్రెలంటే మనమే. గొర్రె లాంటి స్వభావంతో దేవుడు పోల్చాడు. ఎందుకంటే గొర్రె అన్నిటికంటే ఏమిటండి? చెప్పాలి. సాధు జీవితము కలిగినది గొర్రె.
అది తిరగబడదు, గొర్రె తగ్గించుకుంటుంది. అది బెదిరిస్తే బెదిరిపోద్ది. మేకలకైనా కర్ర ఉపయోగించాలి కానీ గొర్రెలు కాపరి గొర్రె అవసరం లేదు. వాడు వెళ్ళిపోతుంటే కాపరి వెళ్ళిపోతుంటే వెనకాల ఏమవుతాయి? వెళ్ళిపోతాయి. ఎక్కడున్నప్పటికీ పక్క ఎప్పుడు కాపరిని చూసుకుంటుంది గొర్రె. గొర్రె యొక్క గొప్ప లక్షణం అదే. అందుకే నిన్ను నన్ను గొర్రెతో ఎందుకు పోల్చాడు తెలుసా? ఆ గుణాలు నీలో నాలో కలిగి ఉండాలి. అది ఎప్పుడు కాపరిని నిలబెట్టడం. ఒకవేళ కాపరి చూడకోకుండా వెళ్ళిపోయి మందరం వెళ్ళిపోయింది అనుకో, గొర్రె చూసుకుంటుంది. నా కాపరి ఎక్కడ ఉన్నాడు అరుస్తూ పరిగెడుతుంది. అందుకే ఆయన అన్నాడు నేను మంచి కాపరిని అని. 10లో ఒక మాట అంటాడు కాదమ్మా, 11, క్షమించండి, 11. నేను గొర్రెలకు మంచి కాపరిని, తన ప్రాణమును పెట్టును. అంత ప్రేమించాడండి. ప్రాణమును పెట్టును అంటే ఎంత ప్రేమించాడు తెలుసా? ప్రాణము పెట్టినంతగా యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ ద్వారా ఏర్పడినదే కృప. ఆ కృప ప్రాణం పెట్టాడు కాబట్టి కృప. మిగతా వాళ్ళు ఎవరో ప్రాణం పెట్టలేదు ఈ లోకంలో ఎవడను తెలుసా? భార్యతో సంతోషించాడు, లోకంలో ఇష్టానుసారంగా జీవించాడు, ఆడు పిల్లలను కన్నాడు. ఆయన స్వార్థం ఉంది, అసూయలు ఉన్నాయి చాలామందికి. కానీ ఒక్కడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన దగ్గర నుంచే ఆ కృప విడుదలవుతుంది. ఆయన ద్వారా మాత్రమే కృప మనకి విడుదలవుతుంది. ఆయన యందు మొట్టమొదటిగా నీ విశ్వాసం ఉంచాలి. రెండవదిగా ఆయన సత్యమని నమ్మాలి. మూడవదిగా ఆయన నిమిత్తము నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. ఈ 3 లక్షణాలు ఉన్నట్లయితే ఆయన మంచి కాపరి అవుతాడు. ఇంకొక మంచి మాట చూసుకుని ముగించేసుకుందాం. చూడండి, ఎస్కేల్ గ్రంథంలో ఒక మంచి మాటను గొర్రెల కాపరి గురించి చెప్పాడు. చాలా మంచి మాట అది. 34వ అధ్యాయం తొందరగా ఎస్కేల్ 34:11. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. అది ఆ కాపరి ఏం చేస్తాడండి? గొర్రెలు లెక్కెట్టుకుంటాడండి. గొర్రెలు ఏం చేస్తాడు కాపరి? 5 వస్తుంటే లెక్కెట్టేస్తాడండి. తెలుసా? చిన్నప్పుడు ఒక చిన్న సామెత ఉంది. ఇళ్ళ దగ్గర కోడి పిల్లలను పెంచుకుంటారు. కోడి గుడ్లు చేయించి కోడి పిల్లలను పెంచుకుంటారు. ఎక్కువగా కాకిలు గెద్దలు వాటిని తన్నేస్తాయి. చిన్నప్పుడు ఎత్తుకుపోతాయి. ఒక ముసలమ్మ అన్నదంట, రే బాబు గెద్ద తన్నిందిరా, పిల్లలు ఎన్ని ఉన్నాయి లెక్కెట్టండి రా అన్నాడంట. ఓ పిల్లని ఎత్తుకుపోయింది అది. కానీ వీళ్ళు లెక్కెట్టేటప్పుడు ఏం చేస్తుంది? అది 1, 2, 3, 4 అంటున్నాడు. మళ్ళీ పిల్లలన్నీ ఏమైపోతున్నాయి? చెప్పలేకపోతున్నారు. కలిసిపోతున్నాయి మందలోనూ. మళ్ళీ వచ్చి కలిసిపోతున్నాయి. 4-5 సార్లు ట్రై చేశాడు. 5వ సారి ఏమన్నాడు తెలుసా? అన్నీ ఉన్నాయి మా అమ్మ అన్నాడు. ఎన్ని ఉన్నాయి వీడికేం తెలుసు? లెక్కెట్లాగా. కానీ కాపరి అటువంటి వాడి కాదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రతి గొర్రెను ఆయన చూస్తూ ఉంటాడు. ప్రతి గొర్రె విషయము ఆయన శ్రద్ధ చూపుతాడు. ప్రతి గొర్రె సమస్యలు ఆయనకి తెలుసు. ప్రతి గొర్రె ఏమై ఉన్నదో తెలుసు. ఆయన ఇంకో మాట అన్నాడు యేసుప్రభు వారు, నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. నీ వెంట్రుకలు నువ్వే లెక్కెట్టుకోలేవు. కానీ ఎవరు లెక్కెట్టారు నీ తల వెంట్రుకలు? దేవుడి లెక్క పెట్టాడు. ఒక ఎంట్రుక ఊడిపోతుందంటే దేవునికి తెలుసు. నీ మీద ఎంత శ్రద్ధ చూపుతున్నాడో ఒక్కసారి గమనించు. అది కాపరి అంటే. ఆయన నిజమైన కాపరి. ఆయన అనుసరిస్తున్నట్లయితే తప్పకుండా కృపాక్షేమాలు మన వెంట వస్తాయి. 12వ వచనం చదవండి. అక్కడ 11 ఇంకా ఉంది. 11వ వచనంలో తమ గొర్రెలు
చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్టు, ఆ, నేను నా గొర్రెలను వెతికి నా గొర్రెలను వెతికి చీకటి గల ఆ, మబ్బుదిన మందు ఆ, అక్కడక్కడికి ఆ, ఎక్కడికెక్కడికి అవి చెదిరిపోయినో ఆ, అక్కడ నుండి ఆ, నేను వాటిని ఆ, తప్పించి ఆ, ఆయా జనులలో నుండి ఆ, వాటిని తోడుకుని వచ్చి ఆ, ఆయా దేశములలో నుండి ఆ, వాటిని సమకూర్చి ఆ, వాటి స్వదేశంలోనికి ఆ, వాటిని తెచ్చి ఆ, పర్వతముల మీదను ఆ, వాగుల ఎత్తును ఆ, దేశమందున్న సకలమైన కాపురుల ఆ, స్థలముల యందును ఆ, వాటిని మేపుదను వాటిని మేపెదను. మేపుదును. మబ్బులు వస్తాయి, జీవితాల్లో మబ్బులు రాకుండా ఉండదండి. ఒకసారి మబ్బు వస్తే కంగారు పడిపోతాం మనం. ఏమంటారు? కారు చీకటి కమ్మేసిందండి ఆకాశం అంతానా. నీ జీవితంలో రాదా కారు చీకటి? వస్తాయి, మబ్బులు వస్తాయి. మబ్బులు తొలగించేవాడు ఆయనే. ఆయన మబ్బుల్లో ఉన్నప్పటికీ నీ తప్పించి, నీ దగ్గరికి వచ్చి తప్పించి, నిన్ను వెంబడించి, నిన్ను తప్పించి, ఆ కష్టం నుంచి, నష్టం నుంచి తప్పించగల సమర్థుడు ఎవరంటే ఆయనే. ఎక్కడ మేపుతానంటున్నాడు ఆయన? పర్వతముల మీద మేపుతాడు. పర్వతము అనగానే దేవుని సన్నిధి లెక్క. పర్వతం అంటే ఏంటండి? దేవుని సన్నిధిలో నిన్ను ఆదరిస్తాను. నువ్వు దిగులు పడద్దు, కష్టపడద్దు, చింతపడద్దు. ఎందుకంటే ఆయన మనకు ఎలాగున్నాడు? కాపరిగా ఉన్నాడు. మేలు కొదువుగా ఉండదు. ఏముండదండి? మేలు అనేది కొదువై ఉండదు. కనుక 15 ఒక మంచి మాట 14 చదవండి. నేను మంచి మేతగల చోట మంచి మేతగల చోట మేతగల చోట వాటిని మేపుదును. మేపుదును. నీకు సమృద్ధి, మంచి మేత ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకెళ్తాడు నిన్ను ఆయన. ఏది నీకు మేలుకరంగా ఉంటుందో, ఏది మేత ఉంటుందో ఆ మేత దగ్గరికి నిన్ను తీసుకెళ్తాడు. పనికి మనం చెత్త అంతా తినేస్తాం మనం. దొరికితే చాలు కదండి. మన నోటికి ఆకలిస్తే చాలు. మంచి తెలియదు మనకి, చెడ్డ తెలియదు. వాడు గడ్డి తింటుంటే మనం గడ్డి తినేస్తాం. వాడు ఎలా వెళ్తుంటే మనం కూడా తినేస్తాం. ఈయన ఏమంటున్నాడంటే మంచి మేతగల చోట్ల నిన్ను నేర్పుతాను. ఎవడేం చెప్పినా సరే అది సరే, వెంటనే అయ్యా అలాగా మళ్ళీ ఆశిస్తాం. మంచి చెడ్డ ఎరుగని మరి గొర్రెలుగా మనం మారిపోతున్నాం. 15 అంటాడు మాట. నేను నా గొర్రెలను మేపి పరుండ పెట్టుదును. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. కనుక దాంట్లో నేను పరుండబెడుదును, నెమ్మదిని అనుగ్రహిస్తానంటున్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఒక మంచి మాటను చూసుకుని ముగించేస్తూ కొంచెం ఎదురుకెళ్దాం. యెషయా గ్రంథము 40 అధ్యాయం 11 వచ్చింది. గొర్రెల కాపరి వలె ఆ, ఆయన తన మందను మేపును. తన మందను మేపును. తన బాహువుతో ఆ, గొర్రె పిల్లలను కూర్చి ఆ, రొమ్మున అణుచుకొని ఆ. మేయును. సరిగ్గా చదవమ్మా. తన బాహువుతో ఆ, గొర్రె పిల్లలను ఆ, కూర్చి ఆ, రొమ్మున అణుచుకొని ఆ. మేయును. అమ్మా చదువు తల్లి, చదువు తల్లి. మోయును. మోయును. పాలిచ్చు వాటిని ఆ. ఆయన మెల్లగా నడిపించును. పాలిచ్చి అంటే ఏంటంటే అది కూడా తెలియదా? తెల్లంటికి వచ్చాయంటావా? వాక్యంలో ఎదుగుతున్న బిడ్డల జీవితంలో నెమ్మదిగా నడిపిస్తాడండి. ఏ కష్టమో నష్టమో రాకుండా చేస్తాడు. దానికి ముందు మాట ఏమన్నాడు తెలుసా? ముందు మాట చదువమ్మా. గొర్రెల కాపరి వలె ఆ. ఆయన తన మందను మేపును. ఆ, తన బాహువుతో ఆ, గొర్రె పిల్లలను ఆ, కూర్చి ఆ. రొమ్మున ఆంచుకొని రొమ్ముని హత్తుకొని ఆనుకుంటాడు. గొర్రెని ఎలా కట్టుకుంటాడు తెలుసా అండి? గొర్రె పిల్లని ఎలాగేసుకోడు? గొర్రెలోడు ఎలాగేసుకుంటాడు చెప్పండి? యేసుప్రభు బొమ్మ కనపడతాడు చాలామందికి బొమ్మలు తీసినప్పుడు. ఎలాగెత్తుకుంటాడు యేసుప్రభు గొర్రెని? అదే అందుకే తీశాడు ఆ బొమ్మని. ఎలాగెత్తుకుంటాడు గొర్రెని? ఎక్కడ హత్తుకుంటుంది? గుండెని హత్తుకుంటుంది. అది ఆప్యాయత, ప్రేమ, దయ, కనికరము, దానికి సాదృశ్యం అండి. అది గుండెని హత్తుకుంటాడు. పిల్లలు చాలా రోజుల తర్వాత కానీ, పిల్లలకి ఏ కష్టం వచ్చినా కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి మీరు? వెంటనే తీసుకుని ఎక్కడ హత్తుకుంటారు? ముందు గుండెలను హత్తుకుంటారు.
అది ప్రేమ. ఆయన చూపిన ప్రేమ నుండే వచ్చింది, ఆయన చూపిన దయ నుండే వచ్చింది కృప. ఆ కృప ఆయన చూపింది. గుండెలు హత్తుకుంటాడు నిన్ను. నువ్వు కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, ఎలాగున్నప్పటికీ ఆయన నిన్ను చేరదీసి ఏం చేస్తాడండి? హత్తుకుంటాడు, గుండెలకు హత్తుకుంటాడు. హత్తుకున్న వాడికి ఏం చెప్తాడు తెలుసా? ఎవరైనా చెప్పండి తొందరగా. హత్తుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మనకు అలాంటి జీవితాల్లో లేవు కదా, మనం ఎలా చెప్పగలం? వాడు వచ్చి మన గుండెల మీద ఆగితే ఏం చేస్తామండి? ఈప్ మీద సరి చేస్తారండి. ఎవడైనా చేస్తాడు అక్కడ. ఈప్ మీద చేస్తారు. ఇప్పుడు చూడలేదనుకుంటాను మీరు పాపం. ఈ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? ఈప్ మీద వేసి సోలు చేస్తాడు. ఏమిటి అర్థం అంటే? అర్థం ఏంటి? భయపడకు, నేనున్నాను. నువ్వు ఎట్టి శ్రమలో ఉన్నా, ఎట్టి బాధలో ఉన్నా, ఎట్టి ఇబ్బందులో ఉన్నా నేనున్నాను. ధైర్యాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని కలగజేస్తాడు ఆయన. నేనున్నాను, భయపడకు. తండ్రిని అంతే చేస్తాడండి. గుండెలు హత్తుకున్న తండ్రి వెంటనే వెన్నుముక మీద చెయ్యేసి కింద నుంచి పైకి సవర్ చేస్తాడు. ఇట్లాగంటాడు. చూడలేదనుకుంటాను, ఎప్పుడు కలగలేదనుకుంటాను. మనం హత్తుకుంటే కదా ఎవరినన్నా. మనం హత్తుకునే రీతులు వేరే ఉంటాయి మనకి కదండి, రీతులు వేరే మనం హత్తుకునే. కానీ ఒక తండ్రిని కుమారుడు ఏ విధంగా హత్తుకుంటాడో ఆ రీతిగా నీవు నా ప్రేమ ద్వారా మిమ్మల్ని నేను హత్తుకుంటాను. గొర్రె పిల్లను నా గుండెలకు హత్తుకుని నేను దాన్ని మోస్తాను. నేను దాని భారమంతా మోస్తాను, దాని శ్రమంతా మోస్తాను, దాని కష్టమంతా మోస్తాను. దానిని నేను గుండెలకు హత్తుకుంటాను. యోహాను ఏమన్నారు తెలుసా? ఆయన నా హృదయానుసారుడు అన్నారు యోహాను గారు. హృదయానుసారుడు అంటే నా హృదయాన్ని, నా యొక్క ఆలోచన, నా చిత్తము, నా సమస్తము తెలిసినవాడు. నీవు కూడా దేవుని ప్రేమను, క్రీస్తు ప్రేమను ఎరుగునట్లుగా ఆ గుండెలను హత్తుకున్నట్లయితే దేవుని కృపాక్షేమము నీకు వెంబడిస్తాను. పేతురు పత్రికలో 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక చిన్న మాట అంటాడు పేతురు గారు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును క్రీస్తు రక్తము ద్వారా, ఇక్కడ మంచి గమనించాలి మీరు, అమూల్యమైనది, పరిశుద్ధమైనది, నిర్దోషమైనది క్రీస్తు రక్తం. అది అటువంటి రక్తము చేత విమోచింపబడితిరి మీరు. అట్లా విమోచింపబడినట్లయితే దేవుని కృప నీకు వెంబడిస్తుంది, దేవుని కృప నీకు క్షేమంగా ఉంటుంది, దేవుని కాపుదల నీకు మేలుకరంగా ఉంటుంది. అది ఏ లోటు లేకుండా తీరుస్తుంది. నువ్వు విశ్వసించి ఆ సత్యాన్ని నమ్మి నీ జీవితంలో నువ్వు తగ్గించుకున్నట్లయితే. కొంతమంది కుటుంబంలో తగ్గించుకుంటారు కానీ దేవుని దగ్గర తగ్గించుకోరండి. అందుకే ఇదే భక్తులు మాట రాశాడు 128వ కీర్తన 1వ వచనంలో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, వారు ఈలాగు ఆశీర్వదింపబడుదురు. నిశ్చయముగా నీవు నీ రెక్కల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. హత్తుకుని జీవించాలండి క్రైస్తవ జీవితం. క్రీస్తుకి విరోధంగా కాదు. ఈ లోకంలోకి పారిపోతాం మనం. ఏది కనపడితే గడ్డికి వెళ్ళిపోతాం, ఎవడు కనపడితే అటు వెళ్ళిపోతాం. మనం హత్తుకుని ఉండం. మనం క్రీస్తును హత్తుకుని ఉండేలాగానే ఆయన ఒక గొప్ప త్యాగం చేశాడు, గొప్ప కృపను అనుగ్రహించాడు. అదే ఆయన బలియాగం. పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. ఆ విమోచనను కాపాడుకోవాలి మనం. కనుక ఇంకా 2 మాటలు నేర్చుకున్నాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక మంచి మాట అంటాడు.
ధర్మశాస్త్రము మోషే వలన అనుగ్రహింపబడ్డది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. ధర్మశాస్త్రము చదవచ్చు, అది నీకు తప్పుని ఎంచటానికే, నువ్వు పాపివి అని ఎంచటానికే. పాపాన్ని క్షమించి నిన్ను కుమారుడిగా స్వీకరించేదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప. అది తెలుసుకోవాలి. ఇంకొక మాట నేర్చుకుందాం. 1:14 కాదండి, 1:16. ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన పరిపూర్ణతలో మనం ఉన్నట్లయితే, ఆయన పరిశుద్ధుడై ఉండి మనం పరిశుద్ధులై ఉన్నట్లయితే, ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లయితే, మనము దేవునిలో తగ్గించుకుని జీవించినట్లయితే ఏమొస్తుందంట? దాన్ని ఏమంటారు? దాన్ని పరిపూర్ణత అన్నాడు. ఆ పరిపూర్ణతల వల్ల ఏమొస్తుందంటమ్మా? కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప నీకు అనుగ్రహిస్తుంది. కృప వీడిపోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడి దినాన్ని నీకు హెచ్చిస్తున్నాడంటే కృపలో నుంచి తగ్గిపోయి లోకములో పడిపోయి చెదిరిపోయిన గొర్రెలా జీవిస్తున్నావేమో. ఎటు పడితే అటించి గాలికి కొట్టబడినటువంటి లేపబడినటువంటి పొట్టులా జీవిస్తున్నావేమో. గమనించుకో. ఇంకొక మంచి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:4 పౌలు అంటున్నాడు, ఆ కృప ఎప్పుడు శాశ్వతంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడంట. మనం ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ పౌలు కృప కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2:11 నుండి ఒక మంచి మాట ఉంది. దేవుని కృప ప్రత్యక్షమై మహాదేవుడును మన రక్షకుడు, ఆ మహాదేవుడైన మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు స్వస్థతా బుద్ధితోను నీతితోను భక్తితోను మనకు బోధిస్తుంది. ఇది మర్చిపోకూడదు. దీని గురించి మనం వివరించకూడదు. మొదటి నుంచి చెప్తున్నాను. తిత్వములో ఉన్న దేవుని కృప, తండ్రి ద్వారా ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కృప, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ఆదరణ. ఈ 3 మనకు ఎప్పుడు నిత్యము ఉన్నాయి. కానీ మనము గనక దాంట్లో చెదిరిపోయినట్లయితే ఆ కృప మనకు కలగనే కలగదు. విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారే అంటాడు అక్కడ పౌలు. నిబ్బరమైన బుద్ధి అంటాడు. ఏం బుద్ధి అంటే అది? అంటే ఏంటండి నిబ్బరమైన బుద్ధి? అంటే నవీన్ గడ దుకాణంలో దొరుకుతుందా? నిబ్బరమైన బుద్ధి. నిబ్బరము అంటే భయము లేని స్థితి. నిబ్బరత అంటే ఏంటంటే భయము లేని స్థితి. నిబ్బరమైన బుద్ధి. నీ బుద్ధి పారిపోయేది కానీ, నీ బుద్ధి లొంగిపోయేది కానీ, నీ బుద్ధి పరదానికి ఆశించేది ఉండకూడదు. నీ బుద్ధి దేవుడు నిన్ను ఏమైనా సరే ఆయన కృప నిన్ను కాపాడుతుంది, వెంబడిస్తుంది అన్నాడు. ఎక్కడుంటే అక్కడికి వస్తుంది. కష్టంలో ఉందా, మంచం మీద ఉన్నావా, అక్కడికి వస్తుంది నీకు. నువ్వు ఇంకొక దిక్కుకి వెళ్ళావా, అక్కడ దేవుని కృప ఉంటుంది. ఇంకో కష్టంలో ఇరుక్కున్నావా కదా, ఆయన ఒక పాట పాడతారు అందరూ క్రైస్తవులు. 99 గొర్రెలను విడిచి ఒక గొర్రె కోసం వెళ్తాడంట. నువ్వు కష్టంలో ఉన్నావనుకో, మొట్టమొదటి నీ దగ్గరికే వస్తాడు. నువ్వు బాధలో ఉన్నావనుకో, నువ్వు గొర్రె అయితే తప్పకుండా నీ దగ్గరికే వస్తాడు. ఆయన కృప అంత గొప్పదండి. అందుకే అంటాడే 14 వచనం చదవమ్మా. 14 వచనం మరొక. ఆయన దుర్నీతుల నుండి
విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను ఆ, తన కోసము ఆ. పవిత్రపరచుకుని ఆ. తన సొత్తుగా చేసుకున్నటకు ఆ. తన్ను తాను మన కొరకు అర్పించుకునేను. ఈ మాట చాలా ముఖ్యము. మన కోసము మనల్ని తన బిడ్డలుగా చేసుకోవాలని, తన వారిగా చేసుకోవాలని, తన సొత్తుగా చేసుకోవాలని. సొత్తు ఎవడి సొత్తు ఎవడైనా వదిలిపెట్టేస్తాడండి? చెప్పండి, ఎవడైనా వదిలిపెట్టేస్తున్నాడు? అలాగా నాకెందుకులే పోనీ అంటున్నాడా? మరి దేవుడు ఎందుకు వదిలిపెట్టేస్తాడండి? క్రీస్తు ఎందుకు వదిలిపెట్టేస్తాడండి నిన్ను? ఆయన కృప చూపుకోకుండా ఎందుకు వదిలిపెట్టేస్తాడు అనుకుంటున్నామండి మనం. చాలా పొరపాటు ఆ విషయంలో. ఆయన సొత్తుగా చేసుకోవాలని ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం మన ప్రాణాల కొరకు పెట్టాడు. మన ప్రాణానికి ఏ విధమైంది కలిగినా ఆయన ప్రాణం యొక్క కృప మనల్ని వెంబడిస్తాడు. మన ప్రాణం అనే శరీరానికి ఏది కలిగినా ఆయన ప్రాణం పెట్టాడు కనుక ఆయన ప్రాణం యొక్క విలువ ఏమిటంటే ఆయన చూపినటువంటి కృప. ఇది గమనించాలి ప్రియులారా. ఈ కృప కొన్ని విషయాలు మనం ఏమి మేలులు పొందుతా చూసుకుని ముగించుకుందాం. ఒక మాట అంటాడు విలాప వాక్యాల్లో 3:32లో ఒక మాట అంటాడు. విలాప వాక్యాలు 3:32 ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. ఆయన బాధ పెట్టినను సరిగ్గా గమనించాలి వాక్యాన్ని. ఆయన బాధ పెట్టి బలహీనపరిచి ఏది కలిగినను బాధ కలిగినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన ఏం చేస్తాడండి? నీకు బలహీనమైతే జాలి వస్తుంది. ఆయన తన బిడ్డలు ఏదైనా కష్టం పొందుతుంటే తల్లిదండ్రులు ఏమవుతారండి? పిల్లల మీద జాలి పడతారు. ఆయన జాలి పడతాడు. ఇంకో మాట ఉందమ్మా, హృదయపూర్వకంగా నరులకు కలుగజేయుడు. అది అంతే. ఆయన జాలి పడతాడు మొదటిది. అంతేగాని తన మనసు ద్వారా ఎవరికి ఏ కష్టం వీడు ఇలా పాడైపోవాలి, ఇలా నాశనం అయిపోవాలి. ఒక్కసారి దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిసం పొంది ఆయన అనుసరించి జీవించినట్లయితే నీ జీవితంలో నీవు బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన కృప వెంబడించక మానదు. ఆయన కృప నిన్ను వెంబడించక మానదు. అది గమనించుకోవాలి క్రైస్తవుడు. అందుకే ధైర్యపడాలి. భయపడకుడి, జడియకుడి. నా యందు విశ్వాసం ఉంచి మీరు జీవించినట్లయితే తప్పకోకుండా నా కృప మిమ్మలను వెంబడిస్తుంది. కనుక దేవుని కృప తెలియని వాళ్ళు ఉండొచ్చు, కానీ దేవుని కృప తెలుసు. ఆ కృపే నీ కొరకు, నీ ప్రాణం కొరకు ప్రాణం పెట్టిన దేవుని కృప. అంతకంటే ఇంకా కృప ఎక్కువ ఉంటుందా? నువ్వు తప్పు చేసినా, పాపం చేసినా, కష్టం చేసినా, నష్టం చేసినా, ఒక మాట అంటాడండి రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఇంకొక 10 వచనాలు చూసుకుని 4-5 వచనాలు చూసుకున్నాం. కాబట్టి నమ్మువారు ఉచితముగా నీతిమంతులకు తీరుస్తుంది ఆయన కృప. నువ్వు మంచోడు అని రోజు నువ్వు జీవించట్లేదు. ఆయన కృప నిన్ను వెంబడిస్తుంది. నిర్హేతముగా అంటాడు ఇంకో చోట, నిర్విహేతం అంటాడు. తీతుపత్రిక 3:7 ఏమంటాడు తెలుసా? నిర్విహేతముగా. నిన్ను ఎందుకు ప్రేమించాడు దేవుడు? నువ్వు మంచోడువేనా? నువ్వు గొప్పోడువేనా? నీతిమంతుడువేనా? యథార్థవంతుడువేనా? 3:7 తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. సమృద్ధిగా నిర్హేతముగా కుమ్మరించాడు. ఆ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆయన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఆయన విశ్వసించినట్లయితే, ఆయన సత్యాన్ని నమ్మినట్లయితే, ఆయనలో ఉన్న నీవు ఒక క్రైస్తవుడిగా, క్రీస్తులాగా నువ్వు తగ్గించుకున్నట్లయితే నీ జీవితంలో
గమనించండి. రెండో మాటను నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10. తొందరగా చదువుకుని వెళ్ళిపోతాం. నేనేమైనాను, ఆ, ఆ, అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఆ, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆ. ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని ఆ. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ఆ. ప్రయాసపడినది నేను కాను, ఆ. నాకు తోడైన దేవుని కృపయే. కృపయే. ఇప్పుడు నువ్వు చెప్పుకోవాలి ఆ మాట. ఏమని చెప్పాలండి? ఏమని చెప్పాలి చెప్పండి మీరు? నేనేమై ఉన్నానో ఇప్పుడు దేవుని కృపయే. అంతే. ఆయన కృప లేకపోతే నువ్వు లేవు, నేను లేను. పౌలు చెప్పుకున్నాడు అక్కడ. నా శక్తో, నా బలమో, నా జ్ఞానమో, నా వాక్యబోధో ఏదో అనలేదు. ఆయన అన్నాడు నేనేమై ఉన్నానో దేవుని కృప ద్వారా నేను అయి ఉన్నాను. ఈ రోజున బ్రతికున్నాం మనము అంటే మనము చెప్పవలసిన మాట అది. నేను బ్రతికున్నానంటే దేవుని కృప వల్లే బ్రతికున్నాను. నా కుటుంబమును కాపాడి ఈ స్థితిలో దేవుడు ఎదిగింపజేసి ఈ స్థితిలో తీసుకొచ్చాడు నన్ను అంటే అది దేవుని కృప మాత్రమే. నీ మంచితనం కానీ నీ యొక్క గొప్ప కార్యాలు కానీ కాదు, దేవుని కృపే. రెండో మాట, మూడో మాట నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను. అది ఆయన కృప ఎటువంటిదంటే నీ నిమిత్తం ఆయన ఏమైపోయాడు? రిక్తుడైపోయాడు. దరిద్రుడికైనా కొంచెం చెప్పు ఉంటుంది, దరిద్రుడికైనా తినడానికి ఒక చెప్పు ఉంటుంది. ఆయన శరీరం ఉండగా ఆయన జీవితంలో ఏది లేకుండా పోగొట్టుకున్నాడు. ఆయన ఎవరి నిమిత్తం? మన నిమిత్తం. అది దేవుని కృప. ఆయన కృప ద్వారా మాత్రమే ఆయన నిన్ను ధన్యుడిగా చేశాడు. ధనవంతుడు అంటే ఏదో ఇలా లెక్కెట్టుకోవటానికో బ్యాంక్ బ్యాలెన్స్ లెక్కెట్టుకోవటం కాదు. ఎట్లా చేశాడు? నిన్ను ధన్యుడిగా చేశాడండి. దరిద్రులమైన మనలను ఒక ధన్యుడిగా ఆశీర్వదించాడు. దేవుని కృపకు పాత్రులుగా చేశాడు. దేవుని ప్రేమకు పాత్రులుగా చేశాడు. ఆయన ఆదరణకు భాగ్యులుగా చేసినాడు. ఎంత గొప్ప ధన్యత అండి మనకి. దేవుని కృప అట్లా ఆదరిస్తుంది కనుక మనం చెప్పుకోవాలి, నేనేమైనా ఉన్నానంటే ఆయన కృప. ఆయన కృప లేకపోతే నేను ఉండలేదు. కానీ ఆయన కృపను వీడిపోతున్నాం మనం, కృప నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం మనం, లోకంలో పడి వెళ్ళిపోతున్నాం. చెట్టు కనపడితే చెట్టు, ఎదు కనపడితే నీరు కనపడితే నీరు దగ్గర పరిగెత్తిపోతుంది. కాపర్ని తెలియకోకుండా గొర్రె ఎక్కడెక్కడ పరిగెడుతున్నామో మనకే తెలియాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మర్యాదగానే కూర్చుంటాం. ఇక్కడ చాలా మంచివాళ్ళు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. కానీ ఎక్కడ పోతామో మనకి తెలియదు బయటికి వెళ్తే. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆత్మ నీ కూడా ఉంటుంది, అది గమనించండి. ఆయన కృప నీ కూడా ఉంటుంది, అది గమనించండి కదా. మనం నేర్చుకున్నాం. మనం ఎక్కడ 139వ కీర్తనలో మనం నేర్చుకున్నాం. నా ఆత్మ నుండి నేను ఎక్కడికి, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వారిపోవుదును. మనకు కూడా ఉంటుంది ఆయన కృప. అది గొప్పతనం అండి. క్రైస్తవులకు నీ ధన్యం, ఆనందం ఏంటో తెలుసా? ఆయన కృప వెంబడే ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళాను 10 మంది నీ మీదకి వచ్చేస్తుంటే ఆయన కృప ఉంటుంది. ఆడేళ్ళిపోతాడు. చేతిలో ఉన్న కత్తో కర్ర విడిచిపెట్టి పారిపోతాడు నిన్ను చూసి. ఎందుకంటే నీ మీద ఏముంటుంది అక్కడ? దేవుని కృప ఉంటుంది. ఇంకొక మాట నచ్చుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇది చాలా గొప్ప మంచి మాట అండి. 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి కృపా మహేశ్వర్యమును బట్టి. ఇది ఏమైశ్వర్యం అండి? ఈ లోకంలో ఐశ్వర్యాలు సరిపోవు. ఇది కృపాని మహైశ్వర్యం. ఇది మహైశ్వర్యం అంటే దానికి మించిన ఐశ్వర్యం లేదు. నువ్వు దేవుని కృప పొందితే ఈ లోకంలో ఏది పొందాలని అవసరం లేదు. అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి, అన్నీ నీకుంటాయి. దేవుని కృప, క్రీస్తు కృప నువ్వు పొందినట్లయితే అవన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఏ సమయానికి అది వచ్చేస్తుంది. సారు పెట్టి పప్పు సారు పెట్టాలి, సారు పెట్టి పప్పు పెట్టాలనుకున్నాను నేను నిన్న. బయలుదేరాను. చాలు
ఈ ఆటోమేటిక్ పప్పుతోనే గడిపేద్దాం అనుకుని పప్పు కొనుక్కొచ్చాను. వచ్చినప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నా పిల్లలకు పప్పు పెడతావంటరా? ఏం నేనేం తక్కువన్నా? నాకేమన్నా లోటు ఉందా? నా పిల్లలకు పప్పు పెడతావా? నువ్వు సరైన కాపురమేనా? ఆశించు అన్నాడు కదా. దేవుడు ఏది లోటు చేయడండి మన జీవితంలో. మనమే దౌర్భాగ్యాలు, మనం అపనమ్మకం పెట్టుకుంటాం ఆయన మీద. ఏదొచ్చినా సరే అవిశ్వాసులుగా బ్రతుకుతాం. దేవుని కృపను చూసినటువంటి పేతురు గారు నడుస్తున్నాను అని అనుకుని ఆయన గర్వపడ్డాడు. అహంకారం ఆయన తగ్గించుకోలేదు. ప్రభువా, నేను నీ కృప వల్ల నడుస్తున్నానే అనే మాట అనుకుంటే సరిపోయింది. దేన్ని చూసి భయపడ్డాడు? గాలిని చూసి భయపడ్డాడండి. మనం ఈ లోకాన్ని చూసి భయపడతామండి. ఎందుకండి మన బతుకులు? మనం దేవుని కృప పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ఏదో చూసి భయపడతాం మనం. అన్నిటికంటే ముందు మన వెంట ఏమున్నది? ఆయన కృప ఉన్నది. దాని గురించి నువ్వు ఆలోచించు. ఆయన కృప వీడిపోదండి. ఆయన నమ్మినట్లయితే ఆయన కృప వీడిపోదు నిన్ను. గమనించండి ప్రియులారా, కృప మానవ జీవితంలో క్రీస్తు కృప ఎంత గొప్పదంటే ఆయన కృప నీ బ్రతుకు దినములన్నీ అన్నాడు భక్తుడు. ఎప్పుడు అన్నాడు? కొన్ని దినాలు అన్నాడా? బ్రతుకు దినాలన్నీ కూడా వస్తాయి నీకు. తెలుసా? నువ్వెంతకాలం బతుకుతావు అంతకాలం దేవుని కృప నీ వెంట వస్తుందిరా. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ వస్తుంది, ఎలాగ ఉన్నప్పటికీ వస్తుంది, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ వస్తుంది. తెలుసా? పారిపోయినారండి రాజుల కాలంలో. వాళ్ళు దేవుణ్ణి వేడుకున్నప్పుడు రాజులు ఆయుధాలు విడిచేసి మంచి రథాలు గిదాలు వేసుకొచ్చిన వాళ్ళు విడిచి, అది మనకు సబ్జెక్ట్ కాదు కానీ చెప్తున్నాను, ఏమయ్యారండి? పారిపోయినారు వాళ్ళు. 100 ఇనప రథాలు ఉన్నటువంటి సిసేరా పారిపోయినాడు. వీళ్ళు ఇంకా యుద్ధం కూడా చేయలేదు అప్పుడు. అది దేవుని కృప. అది దేవుని కృప నీ జీవితంలో అనుభవించినట్లయితే తప్పకుండా కృప మనకు అవ్వదు. ఇంకో 2 మాటలు నేర్చుకుందాం. 14 ఏప్రిల్కి రాసిన పత్రిక 4:16 కనుక మనము దేవుని ద్వారా కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందు నిమిత్తము కృప పొందినట్లు. అది మనకు కావాల్సిన త్యాగం ఏంటో తెలుసా? మనకు ధైర్యం ఉండాలండి. ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఈ కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శ్రమ వచ్చింది, కృపాసనం అయిందే. ఎక్కడుంటే అక్కడ మోకరించు. ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని కృపాసనం ఎప్పుడు నీకు మరి కృపను చూపేది, దేవుని ప్రేమను చూపేది. అది కావాలి క్రైస్తవునికి. ఏదో జరిగిపోతుంది, అదేదో అయిపోతుంది, వచ్చి పడిపోతుంది అనుకుంటే పడదది. సముద్రానికి చెప్పాడు, ఇక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమని. ఏంటి అంత పరిగెత్తుకొస్తున్నావు, పైకంట వచ్చేస్తున్నావు అన్నాడు సముద్రాన్ని. సృష్టిని శాసించిన సృష్టికర్త అండి ఆయన. సృష్టిని శాసించాడు. తెలుసా? ఆయన కృప ఎంత గొప్పదంటే ఒక్కసారి తలంచుకుంటే మన ఒళ్ళు గగరపరచాలి ఆయన కృప. దేన్ని చూసి భయపడవలసిన పని లేదు క్రైస్తవుడు. దేనికి పిరికితనం చెందుకోకూడదు. ఏది కలిగినా సరే పర్వాలేదు. ఆయన కృప లేకుండా ఏది కూడా జరగదు. అందుకే అంటాడు భక్తుడు 2 తిమోతి 2:1 ఏమంటాడు తెలుసా? నా కుమారుడా బలవంతుడు కమ్ము. ఎలా బలవంతుడు అవుతాను? ఏదో తిండో న్యూట్రిషన్ ఫుడ్డో తిని కాదు, కృపతో బలవంతుడు. ఆయన కృప నిన్ను ఆవరించింది. ఆ కృపలోనే బలం పొందు. ప్రతి దాన్ని ఎదుర్కో, ప్రతి సమస్యను ఎదుర్కో, ప్రతి దాన్ని నేను ఓడించగలను. ప్రతిదీ నీ ముందు మోకరించవలసిందే. ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు, పులులన్నీ నోరగిలించినాయి. అన్నీ ఏమైపోయినాయి? నిశ్శబ్దమైపోయినాయి. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు పడిన వెంటనే ఏమన్నాయి చెప్పండి? నోరగిలించాయి. ఒక్కసారి మింగేద్దామని. ఆయన పడ్డ వెంటనే మోకరించాడు. ఆయన మోకరించిన వెంటనే ఏమైపోయినాయి సింహాలు?
అలా మూసుకుపోయినాయి. అంతే నీ జీవితంలో, నా జీవితంలో అంతే. ఈ లోక శత్రువుడైనటువంటి, మన శత్రువు అయినటువంటి అపాధి కూడా మన మీద ఎన్ని తంత్రాలు ఎన్ని చేసినప్పటికీ వాడు మన స్థితిని తగ్గించుకోవాల్సిందే. ఎప్పుడైతే మనము కృపతో బలవంతులమయ్యామో అప్పుడు మనము దేవుని కృపతో బలవంతులు అవ్వాలంటే, దేవుని కృప మనకున్నప్పుడు అదే మనకు బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. దాని ద్వారానే మనం బలవంతులు కావాలి. దాని ద్వారానే మనం బలవంతులు కాదు. ఒక మాట అంటాడు రోమియోలకు రాసిన పత్రిక 16:20 ఒక 3 మాటలు చదివి వినిపించేస్తాను. నా జనపరివారము తిమోతి, నా బంధువులకు లోకియలో సమాధానకర్తయగు దేవుడు, ఈ మాట కరెక్ట్. సమాధానకర్తయగు దేవుడు సాతానును ఏం చేస్తాడంటే వాడిని నీ మీదకి వస్తుంటే దాన్ని నువ్వే తొక్కుతావు. వాడిని నిన్ను తొక్కాలని వస్తే వాడిని ఎవరు తొక్కుతామో చెప్పండి. నోరు రాదు, మనం తొక్కుతామంటే మనం తొక్కి చాలా ఉన్నాయి. ఏం తొక్కుతాం మనం? సాతానును అనగదొక్కుతాం. కొదమ సింహములను అనగదొక్కుదు అన్నాడు కీర్తనలో. కొదమ సింహము లాంటి సాతానును మన జీవితంలో అనగదొక్కుతాం. దేవుని కృప ద్వారా, దేవుని కృప ద్వారా అనగదొక్కుతాం. ఆయన కృప ద్వారా మనం సంపూర్ణమైనటువంటి స్థితిని కలిగి ఉంటాం, అనగదొక్కుతాం. ఒకటి ప్రారంభం కనుక మనం ఏం చేయాలంటే, 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 కృప ద్వారా సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. చదవండి మాట. 1 పేతురు 1. కాబట్టి మీ మనస్సును నలుగురు కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఎలాంటి బుద్ధి ఉండాలండి? నిబ్బరం అంటే ఏంటంటే చెప్పాను ఇప్పుడే, భయం లేని స్థితి. భయం అంటే కూడా దేని గురించి ఏం చేయలేదు. ఆయన నా పక్షమున ఉండగా నాకు ఈ లోకంలో ఏది విరోధముగా ఉండదు నాకేమీ. ఆయన కృప ఉన్నంతకాలం మనకు విరోధం ఏమీ లేదు. నిబ్బరమైన బుద్ధి గలవారే సంపూర్ణ నిరీక్షణ ఉండాలి. మరి నిరీక్షణ లేని వాళ్ళం మనం కదండి. ఎటు పెడితే అటు కొద్ది రోజులు అయ్యి బాబోయ్ ఇక్కడ దాకా వచ్చేసాను, అయ్యి బాబోయ్ ఇక్కడ ఇలాగ అయిపోయింది. ఏమవ్వదు ఆయన కృప ఉంటే. నీ యొక్క భయం అది, నీ పిరికితనం. అందుకే అన్నాడు ధైర్యం కలిగి ఉండమన్నాడు. క్రైస్తవుడు ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన కృప వెంబడిస్తుంది నేను. ఆయన కృప నిన్ను కాపాడుతుంది. ఆ కృప నిన్ను నీతిమంతులుగా చేర్చింది, విమోచించింది, రక్షించింది, నిన్ను ఇంతవాడిగా చేసింది, నిన్ను నిలబెట్టింది. అతి కృప. ఇంకా 2 మాటలు చదువుకున్నాను. తెస్సలోనికీ రాసినటువంటి మొదటి పత్రిక 5:25 ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడేండును కాక. అది ఏమిటండి? దేవుని కృప, యేసుక్రీస్తు కృప మనందరికి ఏమై ఉంటుందండి? తోడై ఉంటుంది. అందుకే యేసుప్రభు అప్పుడు ఏం చెప్పాడండి? సదాకాలము మీతో కూడా ఉంటాను. అందుకే ఆయన ఈ రోజుకి ఈ లోకానికి ఎలా వచ్చాడైనా? ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఆయన తండ్రి ప్రేమ చూపాడు, ఆయన ఇమ్మానుయేలుగా వచ్చి కృప చూపాడు. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా మనకు అనునిత్యము వెంబడిస్తూ ఉన్నాడు. యెషయా నా నాలుకంటే మంచిది కాదయ్యా, నేను నత్తోడిని అన్నాడు. వెంటనే దేవుని కృప వచ్చి ఏమైందండి? నాలుగుని టచ్ చేసిన వెంటనే ఆయన స్తుతించింది. సమూయేలు పిల్లవాడు, ఎవరు మాట్లాడారో తెలియదు, దేవుని స్వరం విన్నాడు, గొప్ప ప్రవక్తగా మారాడు. దానియేలు బానిసగా వెళ్ళాడు, ఇశ్రాయేలీయుల దాస్యము నుండి విడిపించడానికి కారకుడయ్యాడు. దేవుని మహిమను బయలుపరచడానికి ఆ యొక్క బబులోనులో నెబుకద్రెజరు ద్వారా మరి దానియేలు దేవుడే నిజమైన దేవుడు, పూజారుడని చెప్పడానికి దేవుని కృప ఆయనకి తోడుగా ఉంది.
ఇందాక అవినాష్ చెప్పినట్లుగా ఎక్కడో ఊరని మారుమూల గ్రామంలో నున్న వాడికి దేవుని యొక్క కృప చూపి యూఫ్రటీసు నది దాటించి మరి కానాను పాలు తేనెలు కారే దేశానికి వారసుడిగా తన సంతానానికి ఈరోజు మనకు కూడా మరి ఆయన విశ్వాసానికి తండ్రిగా చేసింది దేవుని యొక్క కృప మాత్రమే. ఇంకా ఎలా చెప్పుకుంటే యాకోబు అబద్ధికుడు, ఒక సత్యమైనటువంటి సంతానం, దేవుని సంతానానికి కారకుడు, ఇజ్రాయేలు వంశాలకు కారకుడుగా, కారణ జన్ముడుగా చేయడానికి, వాళ్ళ యొక్క వంశాల అభివృద్ధికి ఒక వృక్షముగా ఉన్న ఆయన మరి యాకోబు నీతిమంతుడిగా తీర్చింది దేవుని కృప. ఎబ్బేకు రేవు దగ్గర దేవుని కృప ఆయన నీతిమంతుడిగా తీర్చింది. ఆయన సాటి జీవితాన్ని బయలుపరిచింది, ఆయన దొంగ జీవితాన్ని బయలుపరిచింది. అక్కడ ఒప్పుకున్నాడు, నేను నిజంగా పాపిని. అయితే నువ్వు అన్నట్టు పాపివు కాదు, ఇక్కడి నుంచి నువ్వు పాపివు కాదు, ఇశ్రాయేలీవో నువ్వు, దేవుడు నీకు తోడై ఉన్నవాడవు, నువ్వు ఎల్లో. నీ జీవితంలో నా జీవితంలో లేదా? కొద్దిమంది చాలామంది ఉన్నారు. స్త్రీల్లో చెప్పినట్లయితే ఎస్తేరు ఒక బానిసగా ఆ యొక్క అశ్వఘోష రామరాజ్యంలోనికి వెళ్ళి మరి అక్కడ మరి మహారాణిగా చేయబడ్డది దేవుని కృప ద్వారా. దెబోరా ఒక ఈ న్యాయాధిపతిగా చదువుకున్న దేవేరా గురించి, ఒక న్యాయాధిపతిగా ఒక గొప్ప ప్రవక్తినిగా చేయబడ్డారు. మరి అలాగే సారా అనేక మందికి ఈ రోజున మనందరికీ ఆమె నీతి ద్వారా ఒక తల్లిగా చేయబడ్డారు. అన్నిటికంటే మగ్దలేని మరియా తను ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని, క్రీస్తు కృపను వెంబడించి ఒక పరిశుద్ధురాలుగా క్రీస్తు యొక్క మరి పునరుద్ధారణాన్ని చూసి మొట్టమొదటిగా క్రీస్తుడు పునరుద్ధారణ అయిన తర్వాత ఆయనతో మాట్లాడిన ధన్యత పొందింది దేవుని క్రీస్తు కృప ద్వారా. ఆఖరిగా యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియా ఈ భూమి మీద ఉన్న వారందరికంటే దేవుని దేవతతో చెప్పాయి, నీవు దేవుని కృప పొందిన దానవు. ప్రియ సహోదరి, నీవు యేసుక్రీస్తు తల్లి అయిన మరియలాగా ఈ దినాన్ని నువ్వు కృప పొందినట్లయితే నీ నోటి నుండి దేవుని కృపావాక్యం క్రీస్తు నీలో నుంచి పుట్టాలి. ఈ గొర్రెలు కనవు, గొడ్డు గొర్రెలు ఏం చేస్తాయండి? గొడ్డు గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి, మీ నోటంట కనవు. మనం గొర్రెలమే కానీ కనని గొర్రెలు, మనం గొడ్డోళ్ళు, మనం గొర్రెలు అయితే కనాలి. క్రీస్తు కృప ఉంది, క్రీస్తు కృప ద్వారా కనాలి. నేను ఈ సంవత్సరం ఎంతమందిని కన్నాను? నెలాఖరు వచ్చేసింది, సంవత్సరం ఆఖరు వచ్చేసింది. ఎంతమందిని కన్నాను నేను ఈ సంవత్సరం? కనకపోతే గొడ్రాలా అన్నాడు. ఏమన్నాడు? గొడ్రాలా అని పిలిచాడు. నన్ను పిలుస్తాడేమో అనాలి. మనం కనే ధన్యత మనకిచ్చాడు. కనకపోతే మనం గొడ్రాలుగా మిగిలిపోయినట్లయితే దేవుని కృప నీకు నాకు తోడుగా రాదో వెంబడించాడు. అట్టి ధన్యత మనందరికీ, అట్టి కృప, ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక.